టీవీ 15 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాల్దీవుల అధ్యక్షుడి భారత వ్యతిరేక వైఖరి, ప్రాణాలు కోల్పోయిన 14 ఏళ్ల బాలుడు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, మయన్మార్ సరిహద్దుల్లో కంచె, స్వేచ్ఛా సంచారానికి త్వరలో ముగింపు పలుకుతామన్న అమిత్ షా. ప్రాణ ప్రదేశ ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధం, విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న రామాలయం, దేశమంతటా భక్తిభావం, పండుగ వాతావరణం. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం, ప్రసంగంపై ఉత్కంఠ. టీడీపీ అభ్యర్థి ప్రకటనపై జనసేనలో ఆలోచన, వరుస సభలతో దూసుకెళ్తున్న బాబు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారుల నియామకం. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా యామి గౌతమ్, ఆసక్తికరంగా ఆర్టికల్ 370 టీజర్. ఐకాన్ ఆఫ్ ద సీస్, ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భారీ ఓడ. డీటెయిల్స్ చూస్తే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మైగ్నా భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్ క్రాఫ్ట్ ను వినియోగించడానికి మైజ్ నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్ తో 14 ఏళ్ల బాలుడు మరణించాడు. గాఫాలీఫ్ విలింగిలి గ్రామానికి చెందిన ఓ కుర్రాడు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో రాజధాని మాలేలోని దవాఖానకు వేగంగా తరలించడానికి ఎయిర్ అంబులెన్స్ కోసం అతని కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. కానీ అనుమతి లభించలేదు. దీంతో 16 గంటల తర్వాత మాలేకి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. స్ట్రోక్ వచ్చిన వెంటనే బాలుడిని మాలేకి తీసుకురావడానికి ఐలాండ్ ఏవియేషన్ కు ఫోన్ చేశామని బాలుడి తండ్రి తెలిపారు. కానీ తమ కాలుకు సమాధానం అందలేదని ఉదయం 8:30 అటు నుండి సమాధానం వచ్చిందన్నారు. సాధారణంగా ఇలాంటి కేసులకు ఎయిర్ అంబులెన్స్ ఉండడమే పరిష్కారం అని వెల్లడించారు. కాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో మానవతా దృక్పథంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ను భారత్ అందించింది. దానిని వినియోగించడానికి అధ్యక్షుడు అనుమతించలేదు. మయన్మార్లో సైనిక పాలకులు తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం భారత్పై ప్రభావం చూపుతుంది. ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరాంకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఎం లాల్దు హోమ అభ్యర్థనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సరిహద్దులో స్వేచ్ఛా సంచారాన్ని నియంత్రిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగానే మయన్మార్ సరిహద్దుల్లో కూడా త్వరలో కంచె వేస్తామని ప్రకటించారు. అస్సాంలోని గుహవాటిలో శనివారం జరిగిన అస్సాం పోలీస్ కమాండోస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగానే మయన్మార్తో భారత్ సరిహద్దులను కూడా పరీక్షిస్తామన్నారు. మయన్మార్తో చేసుకున్న సరిహద్దులో స్వేచ్ఛా సంచారానికి సంబంధించిన ఒప్పందంపై పునఃపరిశీలన చేస్తామని, త్వరలో దానికి ముగింపు పలుకుతామని తెలియజేశారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య అమల్లో ఉన్న ఒప్పందం మేరకు భారత్ మయన్మార్ సరిహద్దుల్లోని 16 కిలోమీటర్ల పరిధిలో నివసించే ఇరు దేశాల ప్రజలు వీసా లేకుండా, ఎలాంటి భద్రతా తనిఖీలు లేకుండా ఒకరి భూభాగాల్లోకి మరొకరు వెళ్లేందుకు అవకాశం ఉంది.
జగదానంద కారకుడి ప్రాణ ప్రతిష్ఠ దగ్గర పడిన వేళ జగమంతా రామమయమైంది. రామనామ స్మరణతో అయోధ్యతో పాటు దేశమంతా భక్తి భావంతో నిండిపోయింది. దేశ విదేశాల నుండి విలువైన అపురూపమైన కానుకలు రామయ్య సేవ కోసం తరలివచ్చాయి. విద్యుత్ కాంతులు, సహజ సుందరమైన పుష్పాలంకరణతో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి అందంగా ముస్తాబైంది. శతాబ్దాల పోరాటం విజయవంతమై శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడా శ్రీరాముడిని దర్శించుకుందామనే ఆతృత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతుంది. సోమవారం జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య ఆలయానికి చేసిన పూల అలంకరణలు దైవత్వ భావాన్ని మరింత పెంచుతాయని స్థానికులు చెబుతున్నారు. ఈ అలంకరణతో పాటు సాంప్రదాయం ఉట్టిపడుతూ మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాలయంలోని గర్భగుడిలో సంప్రదాయబద్ధమైన దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అయోధ్య అంతా రామమయం అయిపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ కు కొత్త సారథి రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏఐసిసి కార్యదర్శి మునియప్పన్, కృష్ణఫర్ తిలక్ హాజరు కానున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి కానూరులో ఆహ్వానం ఫంక్షన్ హాల్ వేదికగా కాబోతుంది. ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరి విజయవాడ పార్టీ ఆఫీస్ ఆంధ్రరత్న భవన్లో అధ్యక్ష హోదాలో బాధ్యతలు తీసుకుంటారు షర్మిల. ప్రమాణ స్వీకారం అనంతరం షర్మిల ఏం మాట్లాడబోతున్నారు? ఆమె ప్రసంగం ఎలా ఉండబోతుంది? తొలి ప్రసంగంతోనే కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపుతారా? పార్టీకి జవసత్వాలు నింపేలా ప్రసంగం ఉండబోతుందా? భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వబోతున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. నిన్న ఇడుపులపాయ వెళ్లిన షర్మిల తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. షర్మిల ఆధ్వర్యంలో మాజీ మంత్రి అహ్మదుల్లా పార్టీలో చేరారు. ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది. వైఎస్ఆర్ ఆత్మసాక్షిగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు షర్మిలకు రాజకీయ గురువు కాబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తుండగా సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీర షర్మిల ద్వారా చక్రం తిప్పబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరూ. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మరో 2 నెలల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. కదలిరా సభలతో క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. ఓ అడుగు ముందుకేసి అరకు, మండపేటలో అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. దీంతో టీడీపీ అటు జనసేనలో అలజడి మొదలైంది. అభ్యర్థుల అనౌన్స్మెంట్ ను తప్పుపడుతున్నారు స్థానిక నేతలు. రెబల్ గా తాము ఖచ్చితంగా పోటీలో ఉంటామంటూ హెచ్చరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ తర్వాత
తర్వాత అరకు మండపేటలో టికెట్ మంటలు రేగాయి. అరకు సభ వేదికగా దొన్నదొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు బాబు. కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకోవాలని సూచించారు బాబు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, అరకులో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. దొన్నదొర పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారంటూ సోమా కుమారుడు అబ్రహం అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇన్నేళ్లు తాను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే పార్టీ ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ప్రశ్నించారు అబ్రహం. అటు మండపేటలోనూ రాకాదలిరా బహిరంగ సభకు హాజరయ్యారు చంద్రబాబు. తన 43 ఏళ్ల రాజకీయ చరిత్రలో మండపేట లాంటి ప్రశాంతమైన నియోజకవర్గం ఎక్కడా లేదన్నారు. మండపేటలో ప్రశాంతత కొనసాగాలంటే 3 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావును మళ్లీ గెలిపించారని కోరారు బాబు. చంద్రబాబు అనౌన్స్మెంట్ తర్వాత జనసేన నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మండపేట జనసేన నేత లీలాకృష్ణ చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా మండపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నేత లీలాకృష్ణ చంద్రబాబు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీట్లు సర్దుబాటుకు ముందే అభ్యర్థి ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు లీలాకృష్ణ. అటు వైసీపీలోనే కాదు, టీడీపీ జనసేనలోనూ సీట్ల సర్దుబాటు వివాదంగా మారింది. ఇలాంటి వివాదాలు మరోసారి తెరపైకి రాకుండా ఇక నుండి సభలకు ముందే నేతలతో చర్చించి నేతల మధ్య సమన్వయం కుదిరాకే అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారో లేదో చూడాలి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4 సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4కి కూడా కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డిని నియమించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వెల్ఫేర్ కోసం ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవిని నియమించారు. ప్రోటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ ప్రభుత్వ సలహాదారుగా హెచ్ వేణుగోపాలరావును ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి శుభాకాంక్షలు తెలిపారు. వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ఈయన కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సలహాదారు పదవి దక్కిందంటున్నాయి పార్టీ వర్గాలు. నిజామాబాద్కి చెందిన మైనార్టీ నేత షబ్బీర్ అలీని కూడా సలహాదారుగా నియమించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి షబ్బీర్ అలీ పోటీ చేయాల్సి ఉన్న రేవంత్ కోసం నిజామాబాద్ అర్బన్ కి మారారు. ఓటమి పాలయ్యారు. ఫలితాల తర్వాత షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ కానీ మరేదైనా పదవి కానీ వస్తుందనే మాట బలంగానే వినిపించింది. ఇప్పుడు ఆయన సలహాదారుగా నియమించారు. హర్కర్ వేణుగోపాల్ పార్టీలో కీలక స్థానంలో పనిచేస్తున్నారు. ఏఐసీసీ సభ్యుడిగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ గాను ఉన్న వేణుగోపాల్ కు రాహుల్ సహా పార్టీ సీనియర్లతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు సలహాదారుగా నియమితులయ్యారు. ఇక మల్లు రవిని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి పనిచేశారు. ఈయన కూడా రేవంత్ టీంలో మెంబర్గా కావడం గమనార్హం. లో రేవంత్ రెడ్డి గారి స్పీచ్. ఎక్కడికి పోయినా మాస్ యంగ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి క్రేజీ మామూలుగా లేదు కదా, తగ్గేదే లేదంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంకా అహంకారం తగ్గించుకోవట్లేదని కేసీఆర్ కు, కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పులి బయటకు వస్తుంది అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ ఉంటే పులిని బంధించడానికి మా దగ్గర బోన్లు సిద్ధంగా చేశాము, రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. లండన్ పర్యటనలో మా స్పీచ్ తో లండన్ లో ఉన్న తెలుగు ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. బొక్కబోర్లు పడేసి బొక్కలు ఇరగొట్టినా ఇవాళ మాట్లాడుతున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూసుకున్నాను. పిల్లారంగా చాలా సోమరాజుకు సవాలు విసురుతున్నా. మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల గోటి తీసి పాతి కొడతామని చెప్పి సాక్షిగా చెప్పదలుచుకున్నాం.
పెండ్యాల గ్రామంలో కోటి రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, ఎమ్మెల్యే మొండితోక జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని చిన్నిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాల్మణి, కేటగాలు, సెక్స్ రాకెట్స్ అక్రమ వ్యాపారాలు చేసేవారు మాట్లాడిన మాటలకి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, చంద్రబాబు స్థాయిలో తనపై ఎవరైనా విమర్శిస్తే వారికి తగిన సమాధానం చెప్తానంటూ కౌంటర్ ఇచ్చారు. త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయి వైకాపా అధికారంలోకి వస్తుందని, ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత ఎవరిది గెలుపో తెలుస్తుందన్నారు. నలుగురు కూడా రాలేదు ఆయనతో పాటు. రేపు 70% వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి నిన్న కేశినేని నాని గారు కన్ఫ్యూజన్లో వచ్చినారు. మొన్న విజయవాడలో చెప్పా, కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అర్థమైందా? మీరు మీడియాలో అనవసరంగా బ్రోతల హౌసులు నడిపే వాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, చీటర్లని, డాఫర్లని పెద్దవాళ్ళని చేయొద్దు. దయించి నాతో మాడించొద్దు. నిన్న బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందో తెలుస్తుంది. సో అవన్నీ అనవసరమైన మాటలు. ఉత్తర కోబాడు ప్రగల్భాలు ఇవన్నీ. అనుచరులతో నేను ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అంటే గతంలో టీడీపీలో ప్రధాన అనుచరులతో. ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నా. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు, ఇక్కడ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ముగ్గురు ఇది నచ్చిన అధికారంలో వచ్చేవాళ్ళు వస్తారు. మేము ఎవరిని కూడా బలవంతం చేయం. ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. సో దాంట్లో ఇప్పుడు నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ ఇవాళ. అదేనా? సో ప్రజలు ఒక పక్షాన ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు, కొంత పార్టీ ఉంటుంది. కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది. ఒక పక్క అంబేద్కర్ భారీ విగ్రహం నేను ఓపెన్ చేశారు జగన్ గారు. నేను మీ సోదరుడు తొరలపాడు ఆ గ్రామాలకు వచ్చి దళితులపై దాడులు అరికట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా, నాయకులు వచ్చినా ఖాళీ లేదు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు వస్తే తీసుకుంటాం తప్ప ఎంతమంది ఎవరన్నారు? చంద్రబాబు అడిగింది చెప్పండి సార్. నాకు ఇవన్నీ టీడీపీ కోర్టుగా పనిచేశారు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కోర్టుగా పనిచేశారు అన్నారు. దాని గురించి మీరేమంటారు? చెప్పే కదా, కాల్మనీ వ్యాపారస్తుల గురించి నేనేం మాట్లాడను. నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ గురించి మాట్లాడి చెప్తా. అది లోకేష్తే నా స్థాయికి నేను తక్కువ మాట్లాడాల్సిందే. అచ్చంపేట పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్ఛార్జి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రిని కట్టించి సిబ్బందిని, సౌకర్యాలను మర్చిపోయారని పేర్కొన్నారు. రికార్డులను పరిశీలించి ప్రజలకు 24 గంటల వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇంకా ప్రసవాలను పెంచే విధంగా డాక్టర్లను తీసుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అచ్చంపేట నియోజకవర్గంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి నిరంకుశ ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాస్తారోకో నిర్వహించారు. గన్నవరం జాతీయ రహదారిపై సిఐటియు కార్మిక ప్రజా సంఘాలు రాస్తారోకో చేయడంతో విజయవాడ నుండి కలకత్తా నుండి విజయవాడ జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ మేరకు ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనా స్థలానికి చేరుకుని సిఐటియు నాయకుల్ని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రభుత్వం ఉండి వైఖరి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా అవినీతిమయమని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బోధన్ సాలూర మండలాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు అక్రమ దందాలు కొనసాగిస్తూ కమిషన్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని, నాయకులు ఎవరైనా సరే అనవసర రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధిని కోరుకోవాలనుకున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంది చాలక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేసీఆర్ ను ఉద్దేశించి హెచ్చరించారు. 10 క్లాసులు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తారు. దాని ప్రకారం కూడా చర్చ కావాలి. అదేవిధంగా మీ అందరినీ నా రైతు సోదరులను అందజేస్తా ఉన్నారు. మీరు సొంత ల్యాండ్స్ 2 ఎకరాలు ఇచ్చినందుకు, అదేవిధంగా ప్రైమరీ వరకు ఇక్కడ అకామిడేషన్ సరిపోతాయి అనుకుంటాను. ఆ తర్వాత మనం అక్కడ కూడా గత ప్రభుత్వం పుణ్యాత్ములు ఎక్కడ చూసినా బయటలు పెట్టారు. ఏమి చేయాలని డబ్బులు ఎదుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా నా ఇంజనీర్లతో ఎస్టిమేషన్ చూపించి మనకు ఒక 4-5 క్లాసెస్ కూడా అక్కడ నడిచేట్టు నేను కూడా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీ హెడ్ మాస్టర్లు కానీ టీచర్లు కానీ బాగా పనిచేస్తున్నారా? బాగా పనిచేస్తూ ఉన్నారు, మీటింగ్లు చెప్తా ఉన్నారు. కానీ తప్పనిసరిగా రంగారెడ్డి జిల్లా పేకాట స్థావరాలపై రాయకోడ్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. రాయకోడ్ మండలం కుస్నూరు గ్రామ వాగు వద్ద కొందరు పేకాట ఆడుతున్నారని తెలుసుకున్న ఎస్ఐ వెంకటరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 19,900 రూపాయలను సీజ్ చేసినట్లు రాయకోడ్ ఎస్ఐ తెలియజేశారు. పేకాట రాయిలను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు, ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడుతుంటే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పేకాట ఆడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఐ వెంకటరెడ్డి. ఈరోజు ఆఫ్టర్నూన్ 3:30కి ఈ కుస్నూరు విలేజ్లోని కుస్నూరు వాగు పక్కన పేకాట ఆడుతున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. సో వెంటనే నేను మా సిబ్బంది కలిసి మఫ్టీలో రైడ్ చేయగా అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ 12 మంది పేకాట ఆడుతున్నారు. ఇమీడియట్గా మేము పట్టుకోవడానికి వెళ్తే 5 పట్టుబడ్డారు, 7 పారిపోవడం జరిగింది. వాళ్ళు డబ్బులు వదిలేసి అక్కడ పారిపోయారు. సో వారి వద్ద మొత్తం టోటల్ అమౌంట్ 19,900 రూపాయలు, 19,900 రూపాయలు అమౌంట్ను సీజ్ చేయడం జరిగింది. సో వారందరి మీద 12 మంది మీద కేసు నమోదు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇట్లా పేకాట ఆడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు కూడా ఆడద్దు సంసారం ఖరాబ్ అయింది కాబట్టి ఎవరు కూడా ఆడొద్దు అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యా సంస్థ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ స్కూల్ శనివారం రోజున జనవరి 22న జరగబోయే అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ముందస్తుగా ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ స్కూల్లో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి స్వాగతం పలికిన విద్యా సంస్థ విద్యార్థులతో నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భారతదేశం యొక్క విలువలతో కూడిన సంస్కృతిని విద్యార్థులకు నేర్పించడం మా ఉద్దేశమని, అదేవిధంగా చదువులతో పాటు విద్యార్థులకు భారతదేశ సంస్కృతి పట్ల అవగాహన ఉండాలని పేర్కొన్నారు.
బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆర్టికల్ 370. ఈ సినిమాకు 2 సార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంబలే దర్శకత్వం వహిస్తుండగా జియో స్టూడియోస్ AB62 స్టూడియోస్ బ్యానర్ పై ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ప్రేమ్ ఆదిత్య ధర్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఇక టీజర్ చూస్తే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన అనంతరం కాశ్మీర్లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టైటానిక్ ఓడతో పోల్చితే 5 రెట్లు పెద్దది. 20 అంతస్తులు కలిగిన అత్యంత విలాసవంతమైన భారీ ఓడ ఐకాన్ ఆఫ్ ద సీస్ ప్రయాణికుల కోసం సిద్ధమైంది. ప్రపంచంలోని అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించిన ఐకాన్ ఆఫ్ ద సీస్ మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల 27న మియామి నుండి మొదలు కానుంది. ప్రయాణికులకు అత్యద్భుతమైన అనుభూతిని కలిగించే సెంట్రల్ పార్క్, వాటర్ పార్క్, థ్రిల్ ఐలాండ్, స్విమ్మింగ్ పూల్స్ ఇలా 8 రకాల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఐకాన్ ఆఫ్ సీస్ కరీబియన్ దీవుల్లోని ఫోన్స్కు చేరుకోగా అక్కడ అధికారులు కొన్ని తనిఖీలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాల్దీవుల అధ్యక్షుడి భారత వ్యతిరేక వైఖరి, ప్రాణాలు కోల్పోయిన 14 ఏళ్ల బాలుడు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, మయన్మార్ సరిహద్దుల్లో కంచె, స్వేచ్ఛా సంచారానికి త్వరలో ముగింపు పలుకుతామన్న అమిత్ షా. ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధం, విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న రామాలయం, దేశమంతటా భక్తిభావం, పండుగ వాతావరణం. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం, ప్రసంగంపై ఉత్కంఠ. టీడీపీ అభ్యర్థి ప్రకటనపై జనసేనలో ఆలోచన, వరుస సభలతో దూసుకెళ్తున్న బాబు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారుల నియామకం. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా యామి గౌతమ్, ఆసక్తికరంగా ఆర్టికల్ 370 టీజర్. ఐకాన్ ఆఫ్ ద సీస్ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భారీ ఓడ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.